హాయ్. దా కూర్చో కూర్చో. ఏంట్రా రూమ్ ఇంత దరిద్రంగా ఉంది. ఏ ఊరుకో, రూమ్ అంటే ఇంతే ఉండిద్దిలే, ఏముంది అందులో. ఏం కాదులేరా బాబు, నువ్వు అలా కూర్చో, నేను వాష్రూమ్కి వెళ్ళేసి వస్తా. మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా. ఓసిడి అంటే నీట్గా ఉండడం అని చాలామంది అనుకుంటారు, కానీ రియాలిటీలో ఓసిడి అంటే ఎగ్జాస్టింగ్ సైకిల్. ఓసిడి అంటే అందులో అబ్సెషన్ ఉండిద్ది, అంటే అబ్సెసివ్ థాట్స్ అనమాట. నెక్స్ట్ కంపల్షన్ ఉండిద్ది, అంటే మనం చేసే యాక్షన్స్ బిహేవియర్. ఈ కంపల్షన్ అనేది ఆ అబ్సెసివ్ థాట్స్కి ఒక టెంపరీ రిలీఫ్ని ఇస్తుంది, కానీ ఇదే సైకిల్ ఎప్పుడూ రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట. ఓసిడి అంటే ఏంటో మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో తెలుసుకుందాం. ఏ కవర్ బాగుంది, ఎందుకో అంత మంచి కవర్ని పడేయడం నువ్వు. నా కవర్లు ఇవన్నీ. ఏం చేసుకుంటారు ఎన్ని? ఇలాగా ఐటమ్స్ అన్నిటిని స్టోర్ చేసుకోవడాన్ని హోర్డింగ్ అంటారు. ఇది ఓసిడిలో ఒక సబ్ టైప్ అనమాట. ఇందులో ఏంటంటే జనాలు వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నిటిని, లేకపోతే తెచ్చిన ఐటమ్స్ అన్నిటిని దాచిపెట్టుకుంటూ ఉంటారు ఎప్పుడు. దీని అర్థం ఏంటంటే మీకు హోర్డింగ్ ఉన్నంత మాత్రాన మీకు ఓసిడి ఉన్నట్టు కాదు. ఓసిడిలో కౌంటింగ్ అనేది ఒక కంపల్షన్ అన్నమాట. ఇది మైండ్లో మళ్ళీ స్టార్ట్ చేయాలనే ఆలోచన వస్తుంది. సో ఎక్కి దిగి కరెక్ట్గా చేయాలనే ఆలోచన వస్తుంది. ఇలాగా మైండ్లో వచ్చే అబ్సెసివ్ థాట్ని కంట్రోల్ చేయడానికి మనం కంపల్షన్గా ఈ బిహేవియర్ని కౌంట్ చేసుకుంటూ ఎక్కడం చేస్తూ ఉంటాం. సో మేము ఇప్పుడు చూపించినవన్నీ ఇందులో ఎగ్జాంపుల్స్ లాగా అనమాట. సో ఓసిడి అంటే క్లెన్లీనెస్సే కాదు, ఓసిడి అంటే అబ్సెషన్స్, కంపల్షన్స్, టెంపరీ రిలీఫ్. ఇది ఒక సైకిల్లా జరుగుతుంది. ఈ సైకిల్ రిపీట్ అయ్యే కొద్దీ స్ట్రాంగ్ అవుతూ ఉండిద్ది. ఒకవేళ మీరు ఇలా చేస్తున్నారని మీకు అనిపిస్తే మిమ్మల్ని మీరు సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసుకోకుండా ప్రొఫెషనల్ హెల్ప్ అనేది తీసుకోండి అవసరమైతే. అదేమీ తప్పు కాదు. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో కలుద్దాం. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Until then, bye bye.